మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కర్నూలు పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షాని పరామర్శించేందుకు జగన్ కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ప్రదర్శనగా కర్నూలుకు చేరుకున్న ఆయన జైలులో ఎమ్మెల్యే వీరుపాక్షాని కలిశారు. అయితే పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ సంచలన ఆరోపణలు చేశారు. జైలు అధికారులు తనను అవమానించారని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ములాఖతుకు వచ్చే వారిని లోపల కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని జగన్ తెలిపారు. కానీ తన విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. తనను లోపల కూర్చోబెట్టకుండా గ్రిల్ బయటే నిలబెట్టి ఫోటో తీశారని జగన్ చెప్పుకొచ్చారు. అందరినీ సాధారణంగా కూర్చోబెట్టి ఫోటోలు తీస్తారా అని తాను అధికారులను ప్రశ్నించగా తన విషయంలో మాత్రం పైనుంచి ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది చెప్పినట్టుగా జగన్ వివరించారు. దీంతో జైలులో తనను కావాలనే అవమానించారని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్కు సంబంధించిన ఫోటోలు తీసి ములాఖతుకు అనుమతించినట్టుగా స్పష్టం చేశారు. ఆయన పట్ల ఎలాంటి అమర్యాదకరమైన ప్రవర్తన జరగలేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి హోదాకు ఎలాంటి భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖతుకు వచ్చే ప్రతి వ్యక్తి ఫోటో తీయడం తప్పనిసరి నిబంధన అని వివరించారు. అదే నిబంధన ప్రకారం జగన్ ఫోటోలను కూడా తీసినట్టుగా తెలిపారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షతో పాటు ఆయన తమ్ముడు శ్రీరామును కూడా కలవాలని జగన్ కోరినట్టుగా చెప్పారు. ఈ ప్రిజన్ సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎంతమంది ఖైదీలను కలవాలనుకుంటే అంతమందికి సంబంధించిన ములాఖత్ ప్రక్రియలో ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుందని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే జగన్ ఫోటోను 2 సార్లు తీసినట్టుగా వెల్లడించారు. జగన్ను అవమానించే ఉద్దేశంతో ఏ అధికారి లేదా సిబ్బంది వ్యవహరించలేదని జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు జగన్ చేసిన ఆరోపణలు, మరోవైపు జైలు అధికారుల వివరణతో అసలు కర్నూలు జైలులో ఏం జరిగిందనే అంశంపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా.